ఇదంతా సులభం కానే కాదు. వంకరగా ఉన్నది అంత ఈజీగా స్ట్రైట్ అయ్యే అవకాశం లేదు. కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదు. ప్రేమలో తను నన్ను మోసం చేసింది, మనసు విరిగింది నాది. కానీ తనెందుకు దేవదస్తులాగా ఒంటరిగా తిరుగుతోంది? తను లైఫ్లో ఎందుకు ఒంటరిగా ఉండాలి? తన మనసులో ఏదో ఉంది, అది నాకు చెప్పడం లేదు. నావన్నీ నాకు సొంతం అయిన తర్వాత అప్పుడు తన గురించి డీటెయిల్స్ బయటికి లాగుతాను. అసలు తన మనసు మీద ప్రభావం చూపించే ఆ విషయం ఏంటో దాని గురించి నేను తెలుసుకోవాలి. డబ్బు కంటే అసలు దేని గురించి తను అంత ఎక్కువగా ఆలోచిస్తోంది? అదంతా తెలిసిపోయిందంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. లేదు లేదు, అంత దగ్గరగా వెళ్ళడం రిస్క్తో కూడుకున్న పని. ఇంకేదైనా ఆలోచించాలి. ఏదైనా ఆలోచించు అభి, ఏదో ఒకటి చెయ్యి. తనని కాస్త ఫ్లర్ట్ చెయ్యి, అంతే. మీరింకా నిద్రపోలేదా? ట్రై చేస్తున్నాను, కానీ నిద్ర రావడం లేదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? దానికి నేనేం హెల్ప్ చేయగలను? నువ్వే హెల్ప్ చేయగలవు. అది నేను నా ఫుగ్గిని మర్చిపోవాలని అనుకుంటున్నాను. కానీ నేను నిన్నెప్పుడు చూసినా సరే నాకు నా ఫుగ్గే గుర్తుకొస్తోంది. కానీ నేను మీకు ఎలా హెల్ప్ చేయగలనో చెప్పండి. నేను నీకు చెప్తాను కదా. ఇక్కడ కూర్చో. చూడు, అది ఎప్పుడైనా నాకు నిద్ర రావడం లేదంటే అప్పుడు నేను నా ఫుగ్గి ఒళ్ళు తల పెట్టుకుని పడుకునేవాడిని. అప్పుడు తను తన చేత్తో నా తల మీద నిమురుతూ ఉండేది. నేను మొత్తం మర్చిపోయేవాడిని. కొన్ని జ్ఞాపకాలు ఇంకా నా మనసులో ఉన్నాయి. వాటిని నేను మర్చిపోవాలనుకుంటున్నాను. వాటిని నేను మరొకరితో రీప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడు ప్లీజ్, కుదరదు అని చెప్పొద్దు. ఇప్పుడు నాకు తెలిసిపోతుంది ఇది సరైన పద్ధతో కాదు. ఒకవేళ తను నన్ను తోసేసిందంటే అప్పుడు నేను తప్పుడు దారిలో వెళ్తున్నట్టు అర్థం. కానీ తను ఏమీ అనకపోతే నాకు దారి దొరికిందన్నట్టు అర్థం. ఈయన ఏం చేయాలనుకుంటున్నారు? నన్ను మర్చిపోవడానికి నన్నే హెల్ప్ చేయమంటున్నారా? ఇదెలా సాధ్యమవుతుంది? ఇదే అసలైన ట్రాక్. ఇక తను అయిపోయినట్టే. ఇక్కడి నుంచే దొరుకుతుంది తన మనసులోకి దారి. అలాగే అక్కడి నుంచి నాకు నా ట్రెజర్కి కూడా దారి దొరుకుతుంది. అభి, యు ఆర్ ఎ జీనియస్. కనులు కలను పిలిచే నిదుర తలుపు తెరిచే మనసు పరుపు పరిచే చెలిమి జతగా నిలిచే మేఘాల తేలి నీచంత వాలి మనసా. ఈ చల్లగాలి పాడింది లాలి తెలుసా. కనులు కలను పిలిచే నిదుర తలుపు తెరిచే మనసు పరుపు పరిచే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,